చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఈరోజు మన అంశం వచ్చేసేసి సంఘములో ఐక్యత. ఏంటిది? సంఘములో ఐక్యత. సో ఏంటిది ఐక్యత? ఎలా వస్తుంది? ఎలా? సంఘములో ఐక్యతకి పునాది ఏంటిది? ఇవన్నీ మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా మీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయండి. అదేవిధంగా ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి, పరిశుద్ధాత్మదేవుని అడగండి, ప్రభు నాతో మాట్లాడమని. మహోన్నతుడైన దేవా, జీవం కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నిలవబడి నేను వచ్చివాడు, నా మాటలు, నా జ్ఞానం, నా తలంపులన్నీ వ్యర్థం. మీరు మాట్లాడితే మేము జీవిస్తాము కనుక తండ్రి మాకు సహాయం చేయండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవ, మా అందరితో మాట్లాడమని, ప్రతి బిడ్డను మీ స్వాధీనంలో ఉంచుకుందామని మహిమాఘనత ప్రభావంలో మీకు చెల్లిస్తాం. యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సంఘములో సంఘముగా మనం ఎలా ఉండాలి అంటే ఐక్యత కలవారమై ఉండాలి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. చూడండి, పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని ఏమని చేస్తున్నాడా అంటే మిమ్మును వేడుకొనుచున్నాను అంటున్నాడు. ఐక్యత గురించి మిమ్మును వేడుకొనుచున్నాను. ఏం చేస్తుండట? వేడుకొనుచున్నాను అన్నాడు. వేడుకొనుట అంటే ఏంటిది? బ్రతిమలాడటం. వేడుకొనుట అంటే బ్రతిమలాడటం. వేడుకుంట అంటే ఏంటిది? బతిమాలుకోవటం. బతిమాలుకోవటం అంటే హల్లెలూయా అడగటం. రిక్వెస్ట్ కూడా డిఫరెంట్. ప్లీడింగ్. రిక్వెస్ట్ అంటే అది దాని అర్థం జస్ట్ అడగటం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మామూలుగా అన్న కొంచెం హెల్ప్ చేయమని అడగటం రిక్వెస్ట్. కానీ ప్లీడింగ్ అనేటువంటి పదము, బెసిక్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో వాడబడింది. దాని యొక్క అర్థం బ్రతిమలాడుట. ఏంటిది? బ్రతిమలాడుట అంటే మాటి మాటికి గోజాడటం, మాటికి రిక్వెస్ట్ చేయటం, మాటికి అబ్బా ప్లీజ్ దయచేసి అట్లా చేయొద్దు, ప్లీజ్ దయచేసి అలా చేయొద్దు. ఎవరిని బ్రతిమలాడుతున్నాడు? మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఎవరిని? మిమ్మును అనగా కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకు రాస్తున్నాడు. సంఘ సభ్యులను, ఆ కొరింథీ సంఘాన్ని స్థాపించింది పౌలు గారే. కొరింథీ సంఘానికి ప్రారంభకుడు, కొరింథీ సంఘాన్ని నిర్మించినటువంటి వాడు. మీరు అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదువుకోండి. అప్పుడే 18వ అధ్యాయంలోనే ఆయన కొరింథీలోనికి ప్రవేశిస్తాడు. కొరింథీలోనికి వెళ్ళి సువార్త చెప్పి అక్కడ సంఘాన్ని స్థిరపరిచి నాయకులను అప్పగించి వారికి ఉత్తరం రాస్తున్నాడు. మిమ్మును వేడుకొనుచున్నాను. చూడండి, చాలా భయంకరమైన మాట. బ్రతిమాలుకొనుచున్నాను. సంఘంలో ఉన్నటువంటి వారిని, సంఘ సభ్యులను సేవకుడు బతిమాలుకుంటున్నాడట. ఏమని? నాకు డబ్బులు ఏంటి అంటున్నాడా? ఆస్తులు ఏంటి అంటున్నా? మీరు అందరూ సంపాదించొచ్చి నాకు పెద్ద బంగ్లాలుగా కార్లు కొనిండి అంటున్నా? ఏం బతిమలాడుతున్నాడు? ఐక్యత కలిగి ఉండండి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఐక్యతలో ఉండమో అప్పుడే మనము విడిపోవటానికి లేదా చీలిపోవటానికి లేదా బలహీనపడటానికి కారణమవుతుంది. మన అందరూ చిన్నప్పటి నుంచి మనం చాలా సూక్తులు, చాలా కథలు మనం నేర్చుకుంటాం. ఒక రాజుగారు ఒక కొడుకులను పిలిచి ఒక్కొక్క కర్ర ఇస్తాడు. మన అందరికి తెలిసినటువంటి చిన్న పిల్లలకి చెప్పినటువంటి పాఠాలు.
ఒక్కొక్కడు కర్రను ఈజీగా ఇరిచేస్తాడు. కానీ ఒక్కొక్కరికి 4 కర్రలు ఇచ్చి కట్టగట్టి కర్రలు ఇచ్చినప్పుడు ఒక్కడు కూడా ఆ కట్టని విరువలేడు. ఎందుకని? వాళ్ళకి అన్నదమ్ములకి చెప్తుంటాడు, అరే మీరు కలిసి ఉంటే బలంగా ఉంటారు, విడిపోతే ఈజీగా బలహీనపడిపోతారు. సంఘము కలిసి ఉంటే బలంగా ఉంటుంది, కలిసి లేకపోతే బలహీనపడుతుంది. చూడండి, కొరింథీ సంఘము బయటికి ఎలా కనపడుతుందయ్యా అంటే, బయటికి చూడటానికి ఎలా ఉందంటే, వారిలో వరములు వాకు దీర్ఘపడింది, కానీ అది వరములు. స్పిరిచువల్ గిఫ్ట్స్ వాళ్ళకు ఉన్నాయి, ఆత్మీయ వరాలు ఉన్నాయి, వారికి ఆత్మీయ వరాలు వారికి ఉన్నాయి. మంచి జ్ఞానం ఉంది, మంచి ఆసక్తి దేవుని ఎడల, మంచి ప్రార్థనాపరులు, పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి వాళ్ళు, ఆరాధించేటువంటి వాళ్ళు, వాక్యము ధ్యానించేటువంటి వాళ్ళు. సంఘము కట్టడముగా పైకి ఎట్లా కనపడుతుందంటే మంచి అద్భుతంగా కనపడుతున్నది. మంచి ఆరాధన జరుగుతుంది, మంచి వాక్యం జరుగుతుంది, మంచి ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇక రోజుల తరబడి ప్రార్థనలో ఉంటున్నారు. కానీ బయట కనపడేటువంటి వారికి చాలా గొప్ప సంఘంగా కనపడుతుంది. లోపలికి వచ్చేసరికి చాలా దారుణమైన విషయం మనకు కనపడుతుంది. ఐక్యత లేనితనం, ఐక్యముగా లేనితనం. అందుకనే పౌలు భక్తుడు కట్టడంగా అద్భుతంగా కనపడుతున్నాం. మంచి బిల్డింగ్ కట్టారా రజనీ పాస్టర్, మనుషులు పైకే చూస్తారు, కానీ దేవుడు అంతరంగమును చూసేటువంటి వాడు. బిల్డింగ్ ప్రయారిటీ కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మల ప్రయారిటీ. ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఆరాధిస్తూ ఉన్నావు, ఒకటే సంఘముగా కూడుతూ ఉన్నాం, ఒకటే బలలోకి పాలు పంపులు పొందుతున్నాం, ఒకటే ఆ బల్లారాలను పుచ్చుకుంటున్నావు, ఒకటే పాత్రలను తాగుతున్నావు. కానీ ఐక్యతలోనికి వచ్చేసరికి వేడుకోవలసిన పరిస్థితి, బతిమాలుకోవలసిన పరిస్థితి ఈరోజు సంఘములో మనము చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచించాలి, మనం ఎలా ఉన్నాం ఏంటిది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఐక్యత అనేటువంటిది ఫోర్స్ మనం ఉపయోగిస్తే రాదు. కలిసి ఉండాలని మేము మొత్తుకున్నంత మాత్రాన, మేము లేకపోతే బలవంతులు చేసినంత మాత్రాన ఐక్యత అనేటువంటిది రాదు. ఐక్యత రావాలి అంటే ప్రేమ ఉండాలి. ఏముండాలి? ప్రేమ లేకపోతే ఒక ఇంట్లోనే ఐక్యత ఉండదు. గుర్తుపెట్టుకోండి, ప్రేమ లేకపోతే ఒక ఇంటిలోనే ఐక్యత ఉండదు. ఇన్ని ఇళ్ళు కలిపి ఒక ఐక్యతగా ఉండాలనంటే కష్టం అవుతుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, మనము ఒకరికొకరము ప్రేమించుకునే వారముగా, ఒకరికొకరము మనము ప్రేమను వ్యక్తపరుచుకునే వారముగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే పౌలు గారు ఈ ఐక్యత కొరకు బలవంతం చేస్తలేడు. జాగ్రత్తగా ఉందండి. ఆయన తిట్టాడా? ఆయన సంఘాన్ని తిడుతున్నాడా? తిడుతున్నాడా? మీరు ఐక్యతలో ఉండకపోతే మీ సంగతి చూస్తా, మీ అంతు చూస్తా, మిమ్మల్ని శపిస్తా అంటున్నాడా? అంటలేడు. మీరు ఐక్యతలో ఉండకపోతే కమాండ్ చేస్తున్నాడా? లేకపోతే ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడా? కానీ ఆయన ఏం చేస్తాడంటే వేడుకొనుచున్నాను అంటున్నాడు. ఆయన దీనుడై తగ్గించుకొని సంఘాన్ని బ్రతిమాలుతున్నాడు. ఎందుకంటే విడిపోతే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. విడిపోతే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కనుక సంఘాన్ని, నేనేమంటా అంటే ఇక్కడ కొరింథీ సంఘం కొరకు ఆయన రాస్తలేడు, సార్వత్రిక సంఘము కొరకు ఆయన వేడుకుంటున్నాడు. అయ్యలారా, దయచేసి మీరు అందరూ ఐక్యతలో ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అని చెప్పేసి ఆయన మనకి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి, మనం జాగ్రత్తగా దేవుని లేఖనాన్ని గమనించినట్లయితే చూడండి, ఈ ప్రేమ గురించి మాట్లాడుతూ రోమిలకు రాసిన పత్రిక ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఆయన ఒక చక్కటి పదజాలం వాడతాడు. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. జాగ్రత్తగా వినండి. ఒనేసీము అనేటువంటి వ్యక్తి పనివాడు, ఫిలెమోను అనేటువంటి వ్యక్తి దగ్గర పనిచేసేటువంటి వాడు.
వాళ్ళ ఇంట్లో పనివాడు. వారి మధ్యలో భేదం వచ్చింది. ఎందుకు? ఒనేసిము దొంగతనం చేసి ఆ ఇంట్లోంచి దొంగతనం చేస్తే, ఒనేసిము ఫిలిమోన్ ఇంట్లో దొంగతనం చేస్తే తీసుకుపోయి జైల్లో వేశారు. జైల్లో వేస్తే జైల్లో అప్పటికి ఆల్రెడీ పౌలు గారు ఉన్నాడు. పౌలు గారు ఉండి ఆయన తన యొక్క సువార్త ద్వారా జైలులో ఒనేసిముకి సువార్త చెప్పడం వల్ల నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము, నా బంధకాలలో, నా కష్టాలలో, నా ఇబ్బందుల్లో, నేను చెరసాలలో ఉన్నప్పుడు నేను సువార్త ప్రకటించగా రక్షణ పొందినట్టు నా కుమారుడుకు, ఆత్మీయ కుమారుడుకు ఒనేసిము కోసము నేను నిన్ను వేడుకొనుచున్నాను. వీళ్ళిద్దరిని కలపటానికి, వీళ్ళిద్దరి మధ్య ఐక్యత తీసుకొని రావటానికి, వీళ్ళిద్దరి మధ్యని సమాధానం తీసుకురావటానికి. వాస్తవానికి అయితే పైనుంచి చదివితే పౌలు గారు అంటాడు, ఫిలిమోను, నీ ఆత్మ విషయంలో నీవే నాకు కాయిలా పడి ఉన్నావు, లేకపోతే అప్పుబడి ఉన్నావు, లేకపోతే తగురుబడి ఉన్నావు. కిందకి పైన అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించవచ్చు, కానీ క్రీస్తు యేసు ఖైదీనైన నేను పౌలను నేను ప్రేమను బట్టి నిన్ను వేడుకొనుట మరి అనుకున్నా. ఆజ్ఞాపించవచ్చు. ఫిలిమోను గారు పౌలు గారి శిష్యుడు. ఫిలిమోను, ఇదిగో పిల్లగాడిని చేర్చుకో, ఒనేసిముని చేర్చుకో అని చెప్పగలిగిన అధికారం ఉంది. కానీ ఈయన వేడుకుంటున్నాను ప్రేమను బట్టి. సంఘంలో ఐక్యత రావాలంటే ఈ ప్రేమ ఉండాలి. చాలాసార్లు మనము కమాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కమాండింగ్ స్పిరిట్ ఉంటుంది ఎక్కువ. కూర్చో, నువ్వు అట్లా చేయడానికి లేదు. ఎక్కువ శాతము వీళ్ళ ముగ్గురులో ఎక్కువ జ్ఞానవంతుడు ఎవరు? ఒనేసిము, ఫిలిమోను, పౌలు గారు. వీళ్ళ ముగ్గురులో జ్ఞానవంతుడు ఎవరు? ఎక్కువ జ్ఞానవంతుడు పౌలు గారు. ఎక్కువ జ్ఞానవంతుడు ఆయనే, ఎక్కువ పరిచయం చేసిన వాడు ఆయనే, ఎక్కువ సంఘాలు వాళ్ళ గురువు గారు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, జనరల్గా మనలో ఎక్కువ జ్ఞానం ఉంటే ఏం చేస్తాం? వేడుకోము. ఆటోమేటిక్గా లోపల నుంచి కొంచెం నేను రజనీ పాస్టర్ అంటే ఏంటనుకుంటున్నావా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది. కానీ పౌలు గారు జ్ఞానము తగ్గి ఉంటుందట. పౌలు గారు ప్రేమను బట్టి, అసలు నిజంగా చెప్తే అసలుకి ఫిలిమోన్కి పౌలు గారు ఎట్లా రాయాలంటే ఉత్తరం మళ్ళీ అంటాడైతే, ఫిలిమోన్ బాగున్నావా, ఇదిగో కమాండ్స్ బాగున్నావా, ఇదిగో జైల్లో నేను ఒక తమ్మునికి సువార్త చెప్పిన, నా చిన్నోడు మంచిగా దేవుని అంగీకరించాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాడు, నువ్వే నాకు బొచ్చిన బాకీ అయ్యా, తీసుకోపోండి చేర్చుకో. ఆయన వేడుకుంటున్న ప్రేమను బట్టి. ప్రేమ దోషములన్నిటినీ కప్పు. మీరు కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకోండి. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుందట. ఈ ప్రేమను బట్టి ఐక్యతలో మనం ఉండాలంటే ప్రేమ చాలా ప్రాముఖ్యమైన. ప్రేమను బట్టి వేడుకొనుచున్నాను అని చెప్పేసి అంటాడు. చూడండి, ఈ యొక్క ఐక్యత కొరకు మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో చక్కటి మాట రాయబడింది. చక్కగా ముందుకెళ్దాం మనం. సహోదర ప్రేమ విషయంలో అనురాగము గలవారై గొప్పగా ఎంచుకున్నది. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ రండి, నాకు అయిపోయిందండి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళతో కలిసి, మనకంటే గొప్పవారితో కలిసి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం, చిన్నవారితో తృణీకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఘనత విషయంలో ఒకరికంటే ఒకడు గొప్పవాడు. ఏముందో ఎదుటి వాళ్ళకంటే మనలో ఉన్న గొప్పతనం ఏంటిది? ఏమి లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఒక విషయంలో గొప్పవాళ్ళమే మనం. ఆ ఒక్క విషయం నీకు అర్థమైతే నువ్వు ఏ మనిషిని తృణీకరించు, ఏ సంఘస్థుని తృణీకరించు. ఏంటిది ఆ ఒక్క విషయము? నిన్ను నన్ను ఎవరినైతే తృణీకరిస్తున్నావో ఆ తృణీకరించబడే వాణిని యేసుక్రీస్తు ప్రభువారు తన కోసం ఏర్పరచుకున్నాడు. ఈ మాట అర్థమైందా? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని తృణీకరిస్తున్నా. వాడికి తెలివి లేదు, సంఘంలో సరిగా ప్రార్థన రాదు, సంఘంలో సరిగా ఉండలేడు, నిలబడలేడు, సరైనటువంటి
క్రమంలో లేడని ఆ వ్యక్తిని తృణీకరిస్తున్నాను నేను. అతనుకున్న ఘనత ఏంటిది? ఈ లోక సంబంధమైన ఘనతలు ఉన్నా లేకపోయినా అతనికి ఒక ఘనత ఉన్నది. ఆ ఘనత ఏంటంటే సర్వాధికారి అయిన దేవుడు అతన్ని తన కుమారుడిగా స్వీకరించాడు. దేవుడే ఏర్పరుచుకున్న తర్వాత, దేవుడే ఎన్నుకున్న తర్వాత, దేవుడే తనని ఈ లోకంలోంచి తన కొరకు ప్రత్యేకించుకున్న తర్వాత నువ్వు నేను ఇవ్వడం అంటే తృణీకరించడానికి. కనుక ఘనత విషయంలో ఒకరికొకరు మనం గొప్పవారిగా ఎంచుకోవాలి. అందుకనే పౌలు గారు అంటాడు, అయ్యలారా మీరు ఐక్యత కలిగి ఉండాలని వేడుకొనుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని వేడుకోవాలి, అందరూ కలిసి ఉండండి, కలిసి ఉండండి, కలిసి ఉంటే కలదు సుఖం. రండి, నేను మీకు ఇంకో విషయం, ఐక్యతకు మనం అందరం మొదటిగా అందరం ఐక్యత కలిగి ఉండాలని చెప్పేసి పౌలు గారు వేడుకుంటూ ఉన్నాడు. రెండవది మనం చూస్తే ఐక్యతకు పునాది ఏంటిదయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. పునాది ఏంటిది? ఇక్కడేం కనపడుతుంది మీకు? దండ. రైట్. నాది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఈ దండ మొత్తము దేని ఆధారంగా ఉన్నది? దేని ఆధారంగా? దారం ఆధారంగా. రకరకాల పూలు ఉన్నాయి అక్కడ, పూలు డిఫరెంట్ కలర్, ఆ పూలు ఆధారంగా చేసుకొని లేదా? ఈ దండ మొత్తానికి, దండ ఒకటే దండగా ఉండటానికి ఆధారం ఏంటిదయ్యా అంటే లోపల ఉన్నటువంటి దారం. సంఘం అంతా ఒకటిగా ఉండాలి, ఐక్యతలో ఉండాలి అని అంటే దేన్ని బట్టి ఉంటారు? చర్చిలో ఉన్నటువంటి రూల్స్ని బట్టి. అంతేనా? మా చర్చిలో రూల్ అండి ఇది, అందరూ ఐక్యతగా లేకపోతే ఫైన్ వేస్తారు, కాబట్టి మేము అందరం ఐక్యంగా ఉంటాం. అంతేనా? చర్చ్ రూల్స్ని బట్టా? మా డినామినేషన్ డిఫరెంట్, మేమందరం ఒక డినామినేషన్ చెందిన వాళ్ళం కాబట్టి మేమందరం ఐక్యంగా ఉంటాం. డినామినేషన్స్ వాళ్ళు ఐక్యంగా ఉంటున్నారా? మనమన్న కొంత నయం, డినామినేషన్లో పోతే ఇక వాళ్ళు ఇక తన్నుకుండే, ఇక గుద్దుకుండే. మేము అసలుకి చర్చికి వచ్చేవాళ్ళం కాదు, కానీ పాస్టర్ గారిని బట్టి పాస్టర్ గారిని బట్టి వస్తున్నాం. అంతేనా? పాస్టర్ గారిని బట్టి పాస్టర్ గారిని బట్టి ఐక్యంగా ఉంటున్నారా? కొంతమంది ఇదే మాట అంటారు, నేను వింటుంటా, అసలు మేము ఏదో అయ్యగారిని బట్టి వస్తున్నాం, లేకపోతే మా చర్చిలో కమిటీ వాళ్ళు ఊరుకోరు ఐక్యంగా ఉండకపోతే. అంతేనా? ఐక్యతకు పునాది యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ఎవరిని బట్టి సంఘములో ఇతరులతో ఐక్యత కలిగి ఉండాలి అంటే నీ రూల్స్ కాదు, నీ డినామినేషన్స్ కాదు, నీ యొక్క సేవకులు కాదు, లేకపోతే కమిటీలు కాదు, పెద్దలు కాదు, ఇంకోటి కాదు, కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఐక్యతను కలగచేయవాడు. యేసును బట్టి మనందరం ఐక్యంగా ఉండాలి. యేసు రక్తములో కడగబడిన మనందరము యేసు రక్తములో కడగబడ్డాము కనుక మనందరము ఒకటే కుటుంబం అయి ఉన్నాం, ఒకటే సంఘమై ఉన్నాము అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి, పౌలు గారు కూడా నేను బతిమలాడుకుంటున్నా అంటలేడు. చూడండి, సహోదరులారా ఏకభావముతో మాట్లాడవాలన్నా నీవు ఉండవాలన్నా నీవు. ఇక్కడ చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. నా పేరును అంటలేడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు చెప్తున్నా, మీరందరూ ఐక్యముగా ఉండాలి. ఐక్యముగా ఉండాలని దేవుని పేరట మీకు నేను తెలియచేస్తున్నాను అంటున్నాడు. చూడండి ప్రియములారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. లోకము నమ్మునట్లును
ప్రార్థించడం లేదు, వారి వాక్యము వలన రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 జనరేషన్స్ ఉంటాయి. హల్లెలూయా. జాగ్రత్త వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగునా. కండిషన్ ఏంటిది? తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు ఎలా అయితే ఏకముగా ఐక్యముగా ఒకటే రీతిగా ఒకే దేవునిగా ఉన్నారో, వారంటే ఎవరు? శిష్యులు. జాగ్రత్త అండి. వారును, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. 2వ స్టెప్ లో వారును అనగా శిష్యులను మన యందు ఏకమై ఉండవలెనని, దేవునిలో ఐక్యముగా ఉండాలని శిష్యులు కూడా దేవునిలో మన యందు ఏకమై ఐక్యమై ఒకటే వ్యక్తులుగా వారు ఉండాలని, వారు మాత్రం కొరకే కాదు, అండ్ వారి కొరకు మాత్రమే కాదు, మళ్ళా 3వ స్టెప్ తీసుకొస్తున్నాడు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ. హల్లెలూయా. ఒకసారి ఈ మాట మీద మేము జూమ్లో చిన్న మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నాం. ఒక పెద్ద వ్యక్తి వచ్చి దీని గురించి తలా ఒక ఎక్స్ప్లెనేషన్ చేయండి అని అన్నారు. అందరూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నా దగ్గరికి వచ్చింది. నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు అని నేను అన్నా. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? నా కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు ఈ వాక్యములో అని నేను అన్నా. అతను అర్థం కాలే. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ అన్నాడు. రైట్. వారి వాక్యము వలన అనగా ఎవరి వాక్యం వలన? శిష్యులు వాక్యం ప్రకటించగా ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచిన వారందరూ, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండాలని. ఇప్పుడు నువ్వు ఆ వాక్యం ద్వారా రక్షించబడ్డావా? ఆ వాక్యం, శిష్యులు వాక్యం ప్రకటించారు, అక్కడి నుంచి వాక్యం విత్తబడి నా దగ్గరికి వచ్చింది. ఎవరైతే యేసుక్రీస్తు వాక్యమునందు విశ్వాసం ఉంచి యేసునందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలెనని దేవుడు ప్రార్థిస్తున్నాడు అని చెప్పేసి బైబిల్ చెప్తాను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఎవరెవరు? విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు వాక్యము ద్వారా యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఎవరు? మనమే. మీరు విశ్వాసం ఉంచలేదా? చూడండి, జాగ్రత్తగా గమనించండి. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని. ఈ వాక్యం ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతున్నదో ఆయా ప్రాంతాలలో ఎవరైతే దేవుని యందు అనగా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వారందరూ ఏకమై ఉండాలి. ఏమై ఉండాలి? ఏకమై. దేన్ని బట్టి? యేసుక్రీస్తుని బట్టి మనము ఏకమై ఉండాలి. మనలో మనం అనుకోండి ఎప్పుడో విడిపోయేవాళ్ళం. క్రీస్తు సెంటరిక్గా ఎవరైతే ఉండరో, క్రీస్తు సెంటర్గా ఏ సంఘం అయితే ఉండదో, క్రీస్తు సెంటర్గా ఏ కుటుంబం అయితే ఉండదో ఆ కుటుంబం ఎక్కువ రోజులు ఉండదు. ఆ యొక్క సంఘం ఎక్కువ రోజులు కొనసాగించబడలేదు. మనుషుల మీద కట్టబడేటువంటిది, మనుషుల యొక్క అభిప్రాయాల మీద కట్టబడేటువంటిది, తాత్కాలికమైనటువంటి వాటి మీద కట్టబడేటువంటిది ఎక్కువ రోజులు నిలవనే యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘం మాత్రమే అంతము వరకు నిలిచేటువంటిదిగా, రానున్న దినాల్లో ఎత్తబడేటువంటిదిగా ఉంటది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారమైంటున్నాం. ఈ దండలో ఎట్లయితే దారం ఆధారంగా ఈ పూలన్నీ నిలబడ్డాయో, నువ్వు నేను కూడా క్రీస్తు ఆధారముగా మనమందరము ఒక ఆకారముగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి ప్రేమిలరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. సమాధానమను బంధము చేత కాపాడుకున్నట యందు
శ్రద్ధ కలిగిన వారై. చాలు, జాగ్రత్తగా వినండి. శ్రద్ధ కలిగి ఉండండి. దేనికి శ్రద్ధ కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండండి. ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగి ఉండండి, విడగొట్టుకోవటంలో కాదు. చాలా మంది మేము అశ్రద్ధగా ఉంటాం. అశ్రద్ధ అశ్రద్ధ అశ్రద్ధ, అన్నిటిలో అశ్రద్ధ. ఐక్యతను కాపాడుకొనుటలో, ఐక్యతను నువ్వు కాపాడుకోవాలంటే నువ్వేం చేయాలి? శ్రద్ధ. అబ్బా, వాళ్ళ ఇంట్లో ప్రార్థనకైతే మేము రామన్నా, మేము ఐక్యతలో ఉన్నామన్న సంఘం అంతా, మేమందరం ఒకటే సంఘం, ఒకటే మాట, ఒకటే ఆలోచన, కానీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగితే మాత్రం మేము రాము. ఎందుకని? శ్రద్ధ, మస్తు శ్రద్ధ ఉంది. పరిశుద్ధ ఆత్మ కలిగించు ఐక్యత. ఎవరు కలిగించు? ఎవరు చూడండి ప్రేమలరా, నా అంతటా నేను ఐక్యతలోనికి ఒక మనిషిని యాక్సెప్ట్ చేయలేను నేను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పురికొల్పుతున్నాడు. లేదు, మీరు ఐక్యంగా ఉండాలి, మీరు కలిసి ఉండాలి, మీరు ఏకముగా ఉండాలి, మీరు ఒకటే కుటుంబముగా ఉండాలి, ఒకటే సంఘముగా ఉండాలి, ఒకటే శరీరముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పురికొల్పుతున్నప్పుడు దాన్ని కాపాడుకోవడానికి నేను శ్రద్ధ పెట్టాలి. దాని గురించి ఆలోచన చేయాలి. దాని కొరకు నేను ప్రయాసపడాలి. ఐక్యతను కాపాడుకోవడానికి నేను ఏం చేయగలుగునో అవన్నీ చేయాలి. ఏది దూరం చేస్తుంది, ఏది వ్యతిరేకం చేస్తుంది, సంఘంలో ఉన్న వారికి నన్ను దూరంగా నెడుతుంది, ఎవరిలో లోపం ఉన్నది, మనము స్వపరీక్ష చేసుకొని శ్రద్ధ కలిగి ఉండటం అంటే ఏంటిది? ఎదుటి వారి గురించి ఆలోచించటమే శ్రద్ధ. నేను మా పాస్టర్ గురించి శ్రద్ధ కలిగి ఉన్నానని చెప్పేసి ఆమెకి ఏమి చేయకుండా, నీ గురించి నేను చాలా శ్రద్ధ కలిగి ఉన్నానమ్మా అన్న, అందుకు ఎట్టుంటుంది? మాటలతో శ్రద్ధ కాదు, క్రియలతో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ కలిగి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అక్కడ ఐక్యతకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆ ఐక్యతను తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఆత్మ 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 కలిగించు ఐక్యత. హల్లెలూయా. ఓ పక్క యేసుక్రీస్తు ప్రభువారు మీరందరూ ఐక్యముగా, మనందరము ఏకముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో పక్క పరిశుద్ధాత్మ దేవుడు మనందరము ఐక్యతగా ఉండాలని, ఐక్యమును కాపాడుకోవటానికి శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కలిగిస్తున్నాడు, ఐక్యాన్ని కలిగిస్తున్నాడు. చూడండి, ఆత్మ కలిగించు ఐక్యత. ఆయన పనిచేస్తున్నాడు. సంఘం ఐక్యతలో ఉండాలని చెప్పేసి ఆయన తన పనిని తాను చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, మనం చాలాసార్లు ఈ మాటలు విన్నాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-5 వచనాలు, అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27 వచనాలు మనం చదివితే అక్కడ మనకి ఒక్క శరీరములో ఉండినను ఉండదు, ఉండి ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. హల్లెలూయా. ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఒకటే శరీరం, తల ఒకటి, చెయ్యి ఒకటి, కాలు ఒకటి. ఎంతకుముందు కూడా చెప్పాను నేను. దేని పని అది చేయాలి, దేని పని అది చేయాలి. పాటలు పాడేవాడు పాటలు పాడాలి, ఆరాధించేవాడు ఆరాధించాలి, బోధించేవాడు బోధించాలి, పంచిపెట్టేవాడు పంచిపెట్టాలి. అందరికీ ఒకే పని ఉండదు కదా. చెయ్యి అరగదీస్తుందా? మొత్తానికి మీరు తినే అన్నాన్ని చెయ్యి అరగదీస్తుందా? చెయ్యి తినబెడుతుంది, కడుపు తినలేదు. చెయ్యి తినబెడుతుంది, కడుపు అరిగిస్తుంది, కాళ్ళు చేతులు పనిచేస్తాయి. శరీరంలో ఉన్న ప్రతి ఒక్కటి. మీ చేతితో వాసన చూడండి దయచేసి. ఎవరైనా మీ చేతులతో వాసన చూడగలుగుతారా? చూడలేరు. మీ చేతులతో వాసన చూడలేరు. మీ కళ్ళు కాకుండా ఈ ప్రపంచాన్ని వేరే చెవులతో కళ్ళు చూడండి మీరు, మీ సాధ్యమవుతుందేమో. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది. సంఘంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బాధ్యత ఉన్నది. సంఘంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క
ఒక్కొక్క పని లేదా బాధ్యత లేదా ప్రతి పాత్రకి ఒక పర్పస్, యూజ్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది. గంటని దేనికి వాడతారు? గుంట గంటని దేనికి వాడతారు? అన్నం వేయడానికి వాడతారు. గుంట గంటని కూరలు వేయడానికి వాడతారు. అది గంటే ఇది గంటేగా వాడండి. గుంట గంటతోటి మీరు అన్నం వేసి చూడండి. వేసేటప్పుడు నిన్న ఏమంటారు తెలుసా? వేసే వడ్డీ ప్లేట్ పట్టుకున్నవాడు ఏమంటాడు తెలుసా? ఏ ఊరు మందే, మీ ఊర్లో గుంట గంటతోటి వేస్తారా అన్నం అంటాడు. ఎందుకని? దాని పర్పస్ వేరు, దీని పర్పస్ వేరు. దాని పని వేరు, దీని పని వేరు. అలాగని చెప్పేసి గంటలన్నీ బయటపడేస్తాము మనం. అన్నీ మనవే. సంఘము కూడా అదే అంటాడు. అవయవములు వేరు వేరు, అవయవములు వేరు వేరు, పనున్నది. ఒకరిని చూసి మనం ఒకరు ఈర్ష్యపడకూడదు. ఒకడు అద్భుతంగా బైబిల్ చదువుతున్నాడు అనుకో, చదవమనాలి. ఒకడు అద్భుతంగా పని చేస్తాడు, చేయనియాలి. ఒకడు అద్భుతంగా వంట చూడండి. అందుకని నేను మీకు చెప్తున్నా, మనమందరము క్రీస్తును బట్టి మాత్రమే ఒక్కటిగా ఉండగలము. వేరే ఏ దాన్ని బట్టి కూడా మనం ఒకటిగా ఉండలేము. గుర్తుపెట్టుకోండి, క్రీస్తును బట్టి మాత్రమే. సో మొదటిగా ఐక్యతగా ఉండమని పౌలు గారు వేడుకుంటున్నాడు. రెండవది, ఐక్యతకు పునాది ఏంటిదయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభువారై ఉన్నాడు. అసలుకి మనం సంఘాన్ని చూస్తే బైబిల్లో ఎట్లుందంటే, సంఘము చూడండి, సంఘములో భేదములు ఉన్నాయట. అప్పుడేంది, ఇప్పుడు కూడా ఉన్నాయి. చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11, 12, 13 వచనాలు మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నా సహోదరులారా, క్లోయో ఇంటి వారి వలన, జాగ్రత్తగా నేను ఇక్కడి నుంచి, మీలో ఒకడు నేను పౌలు వాడను, అపుల్లో వాడను, కేఫా వాడను, ఇంకొకటి నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు గారు అందుకున్నాడు ఇక సంఘానికి రాస్తూ, అయ్యా మీలో కలహములు కలవని. ఎవరిలో? ఒకటే రక్తములో కడగబడిన సంఘములో, ఒకటే నీటిలో బాప్తిసం తీసుకున్నాం, ఒకటే రొట్టెను తింటున్నాం, ఒకటే పాత్రలోని త్రాగుతున్నాం. మనలో ఏమన్నాయట? కలహములు ఉన్నాయట. కలహాలు, కొట్లాట్లు, గొడవలు. ఏం కలహాలు ఉన్నాయి? ఒకడు నేను పౌలు వాడు అన్నాడు. ఒక వర్గం పౌలు వర్గం, ఒక వర్గం అపోల్లో వర్గం, ఇంకో వర్గం కేఫా వర్గం. మీరు జాగ్రత్తగా బైబిల్ చదివితే వీళ్ళు ముగ్గురు మొదటి శతాబ్దంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు సంఘంలో. అపోల్లో, పౌలు, కేఫా. పాపం ఇంకొక వర్గం ఎట్లా ఉంది, శేషం మిగిలింది. కొద్దిమంది మేము క్రీస్తు వారమయ్యా, ఈ ముగ్గురితో మాకు సంబంధం లేదంటున్నారు. దేవునికి స్తోత్రం. అసలు అది రాయకపోతే అసలు ఇంకా దారుణంగా ఉండేటువంటి. పౌలు వర్గం అంటే ఏంటిది? పౌలు గారిని ఆరాధించే పౌలయ్య 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 పౌలయ్య. రెండవది అపోల్లో అపోల్లో అపోల్లో, కేఫా కేఫా కేఫా, యేసు లేడు 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 లేడు. వీళ్ళు ముగ్గురు చూడండి, ప్రజలు మనుషులు సెంట్రిక్గా విభజింపబడుతూ ఉన్నారు. సంఘములో భేదములు తయారైనాయి. ఇప్పుడు కూడా సార్వత్రిక సంఘము శాఖోపశాఖలుగా. దారుణమైన విషయం ఏంటంటే, మీ డినామినేషన్తో మా డినామినేషన్ వేరు, మీకు మాకు సంబంధం లేదు. కొంతమంది అయితే ప్రైజ్లాడు కూడా చెప్పరయ్యా. దారుణమైన విషయం. అయ్యా ప్రైజ్లాడు ఇటు చూస్తుంటారు అన్నమాట. ఇక వీళ్ళేదో ఇక అంటరాని వాళ్ళు వీళ్ళు. ఇక వీళ్ళు మేము అతి పరిశుద్ధుల సంఘం అన్నట్టు ఒక బ్యాచ్ ఉంటుంది. అతి పరిశుద్ధుల సంఘం అన్నమాట. ఇక వాళ్ళు మనుషులను చూస్తే అటు నుంచి అటు, అటు నుంచి అటు.
లేవీడు వచ్చి ఆ కొట్టబడిన దొంగ చెత్త అంతా కొట్టబడిన చూసి ఇట్లా దూరంగా పోయినట్టు వీళ్ళు కూడా మనుషులను చూసి ఇట్లా దూరంగా పోతుంటారు అనమాట. అతి పరిశుద్ధుల సంఘం. టచ్ చేయలేము వాళ్ళని అలవలేము, వాళ్ళతో మాట్లాడలేము. ఒక స్పెషలైజ్డ్ కేటగిరీ. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు రా బాబు అంటే తెలుసు మాకు, కానీ మేము మాత్రం స్పెషల్, సపరేట్. మొన్న మధ్య మన దగ్గర బైబిల్ ట్రైనింగ్ జరుగుతుండే కదా, ఒక ఆయన వచ్చాడు. అన్న మీరు పెరుగు అంట కదా అన్న అన్నాడు. పెరుగు నాకు అర్థం కావట్లేవు, నేను వడ్డిస్తున్నప్పుడు అయిపోయింది వడ్డిస్తున్నా అన్న పెరుగు. అరే పెరుగుదే అంటే బిర్యానీ చెప్పాము అప్పుడు, పెరుగు చట్నీ ఉంది, పెరుగు అడుగుతున్నాడా అని నా డౌటు. మమ్మల్ని లేదని చెప్పాలి పాస్టర్ గారికి, ఎట్లా నేను తగ్గమగ పడుతున్నా, అందరూ తిన్నాం అయిపోయింది. మళ్ళీ వచ్చి నవ్వుతా అన్న మీరు పెరుగు అంట కదా అన్న అంటాడు. అప్పుడు స్టార్టింగ్ చేసిన ఆలోచించడం మొదలుపెట్టి ఏదో వేరే చెప్పడానికి కన్వే చేస్తున్నాడు, సంథింగ్ ఏదో కన్వే చేయబోతున్నాడు ఇది నాకు అని చెప్పేసి అని ఆలోచన చేస్తే ఆయన కలిసి చూశాను, నవ్వుతున్నాడు. ఆహా ఓకే, నేను చెప్పాను నేను పెరుగు కాదు, పాలు నేనే, పెరుగు నేనే, వెన్న నేనే, నెయ్యి నేనే, మొత్తం నాయ అన్ని కలిపితే ఏదైతే ఉంటుందో అది నేను రా బాబు. నీకు పెరుగంటే అర్థం కాలేదు కావచ్చు. ఆయన నా క్యాస్ట్ని మెన్షన్ చేస్తున్నాడు అంటే దానికి మూడు లెటర్స్ ఉంటాయట, పెరుగు 3 లెటర్స్ ఉంటాయి అన్నమాట. నాకు పావు గంట తర్వాత అర్థమైంది. అరే దేవుడా, ఎక్కడున్నారన్నా మీరు, ఇంకా పెరుగు పాలు అసలుకి ఇక మీరు మనిషి క్రీస్తులో మనము ఎక్కడున్నాం, విభాగించబడుతున్నాం. ఎవడికి వాడు నా సంఘం. ఇంకా దారుణం, తెలంగాణ సమూహం బెటర్ నన్ను అడిగితే. ఆంధ్రాకి పోతే క్యాస్ట్ బేస్డ్ సంఘాలు ఉంటాయి. మాలోళ్ళ సంఘం, మాదివాళ్ళ సంఘం, ఈ కులపొడికి లంబడోళ్ళ సంఘం, లేకపోతే ఇక కమ్మవారి సంఘం, కులానికో సంఘం ఉంటుంది. రెడ్డి సంఘం రెడ్డి, ఇంకెవడు రాడు వేరే వాడు. ఎక్కడున్నాం మనం? మీలో భేదము. ఇదే అపోల్లో వాడు, అప్పుడు వాళ్ళు అపోల్లో అనుకున్నారు, మనం ఇప్పుడు నాది 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 నీది 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 నీది. నేను ఒక జూమ్ మీటింగ్ అటెండ్ కాలేదు, ఒక కారులో ప్రయాణం చేస్తున్నాను నేను. నా పక్కన ఉన్నటువంటి అతను జూమ్ మీటింగ్ ఆన్ చేశాడు. అన్న 10 నిమిషాలు అన్నాను. జూమ్ మీటింగ్ ఆన్ చేస్తే కూర్చున్నా. అన్న ఏమనుకోకుండా అన్నాడు. పర్లేదు కానీ అని లౌడ్ స్పీకర్ పెట్టి ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక కులానికి చెందినటువంటి పాస్టర్స్. ఒక ఆయన లేచి, అయ్యలారా మనం మన కుల బాంధవుల కొరకు మనం పాటుపడాలి అని స్పీచ్ ఇస్తున్నాడు జూమ్లో. నేను ఆయన కలిసి చూసా. అన్న ప్లీజ్ అన్న ఏమనుకోమాకన్నా అంటాడు. అది కుల బాంధవుల కొరకు నువ్వు పాటుపడేది ఏంటా బాబు? అపోల్లో వాడు నీ కులం కొరకు విభజించబడిందా? కింద క్వశ్చన్ వేస్తున్నాడు 13వ వచనంలో, క్రీస్తు మీ కొరకు విభజించబడ్డాడా, లేకపోతే పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? నీ కొరకు రక్తము గార్చింది ఎవరు? నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? నీ కొరకు తన సమస్తాన్ని ఇచ్చింది నీ కులం ఇచ్చిందా, లేకపోతే దేవుడు ఇచ్చాడా? ఎవరిచ్చారు నీకు? రక్షణ ఇచ్చింది ఎవరు? నువ్వు ఈరోజు ఈ స్థితికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన బిడ్డలారా, సంఘములో కులం పేరట ప్రాంతం మేము ఆంధ్ర అయితే అక్కడ పోయి చూడండి, నార్త్ ఇండియాలో ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడు. మణిపూర్ రాష్ట్రంలో చూడండి, కొన్ని రాష్ట్రాల్లో దగ్గర నాకు తెలిసి 19 రాష్ట్రాలు అనుకుంటా, 19ో 9ో యాంటీ కన్వర్షన్ బిల్లు ఉంది. ఎవడైనా సువార్త చెప్తే లోపల బొక్క వేసేటువంటి బిల్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి పెట్టినాయి. మనం చాలా చక్కగా సువార్త మైకులు పెట్టుకొని చెప్పుకుంటుంటే మనకి నావాడు, నాది, నా ప్రాంతం, నా కులం, క్రీస్తులో మనందరము ఒక్కటై ఉన్నాము, విభజించబడుతున్నాము. దయచేసి మనం అలా ఉండకూడదు అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, అయితే మీరు ఒకనికొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురు. ఏమైతాం మనం? ఒకరినొకడు కరుచుకొని బైట్ అని ఉంది. కరవటం అంటే కుక్క గరిచినట్టు కరవటం. అక్కడ దాని అర్థం ఒకరినొకడు దూషించుకొని, ఒకరినొకడు తిట్టుకొని, ఒకరికొకడు భక్షించిన ఎడల
ఒకరికొకడు సహకరించుకోమని బైబిల్ చెప్తుంది, ఒకరికొకడు ఆదరించుకోమని బైబిల్ చెప్తుంది, ఒకరికొకడు ప్రోత్సహించండి, సంగీతములతో వాద్యములతో పాటలతో ఒకరినొకడు ప్రోత్సహించుకోవచ్చు. ఆ దినము సమీపించు కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. సమాజంలో కూడుట మానక, అరే బాబు మీరు చెయ్యాల్సింది ఇది, ఒకరినొకడు ప్రోత్సహించండి, ప్రార్థనలో ప్రోత్సహించండి. అది లేదు, ఒకరినొకడు భక్షించచ్చు. తింటున్నారు ఒకరినొకడు మాటలతోటి, తీటలతో, ఇష్టం వచ్చిన మాటలతోటి, బూతులతోటి ఒకరినొకడు తిట్టుకుంటూ. సంఘముగా ఐక్యతలో మనము లేకపోతే నశించిపోతాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనం ఒక 20 కుటుంబాలు ఉన్నాయి, 20-30 అనుకుందాం. 30 కుటుంబాలు నేను నా దారి నేను పోతాను, ఎవడు పడిపోయాడు అనుకో, సంఘం ఉంటుందా? ఇంటికి 4 స్తంభాలు ఉన్నాయి, ఎవడు గుంజాడు బిక్కొని పోయాడు అనుకో, సంఘం ఉంటుందా? కలిసి ఉండేటువంటిదే సంఘం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో గొడవలు అయితే అవ్వవా? మరి ఎప్పుడన్నా విడిపోయారు మీరు? ఎందుకని? కుటుంబం. సంఘము కూడా ఎప్పుడు విడిపోవాలంటే దేవుని వాక్యానికి విరోధంగా సంఘం నడుస్తున్నప్పుడు విడిపోండి. నేను మళ్ళా చెప్పను, యూట్యూబ్ డైరెక్ట్ లైవ్ కూడా చెప్తున్నా, గుర్తుపెట్టు. దేవుని వాక్యానికి విరోధంగా సంఘం నడుస్తున్నప్పుడు అప్పుడు మీరు విడిపోవచ్చు. కానీ చిన్న చిన్న వాటికి కుటుంబంలో గొడవలు వస్తాయి, కొట్లాటలు వస్తాయి, అయితే మాట్లాడుకుంటాం, మళ్ళీ విడిపోం, కలిసే ఉంటాం. సంఘంలో కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి, అయినా మనం కలిసి ఒకరికొకరు మనము కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. లేకపోతే బొత్తిగా నశించిపోయేటువంటి వారముగా ఉంటాము అని చెప్పేసి అని బైబిల్ తెలియచేస్తుంది. చూడండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మాట చెప్పాడు. 12వ అధ్యాయం 25-26. తిరిగి ఇట్లా నేను వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవ. ఇది సూత్రం, ప్రిన్సిపల్, ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్. ఇది అసలు వాస్తవానికి ఈ యొక్క సూత్రము లేదా ఈ యొక్క ఉపమానము దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఈ విషయము పైన ఆయన దెయ్యాలను వెళ్ళగొడితే కొంతమంది వచ్చి బయలుజుబులు వలన, అనగా దెయ్యముల అధిపతి వలన ఈయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట చెప్తున్నాడు. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనా, ఏ ఇల్లైనా, ఏ రాజ్యమైనా, నేను ఇంకా మరలా ఇంకోటి కలుపుతున్నా, ఏ సంఘమైనా నిలువనే నిలువదు. కనుక ప్రియమైన బిడ్డలారా, మనము వేరుపడే వారము కాదు, ఐక్యతంగా క్రీస్తులో ఏకమై ఉండే వారముగా మనము ఉండాలి అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియదు. భేదాలు ఉండకూడదు, శాఖలు ఉండకూడదు, అభిప్రాయ భేదం ఉండొచ్చు, కానీ శాఖలుగా, ఈ వర్గముగా ఆ వర్గముగా ఈ వర్గముగా. ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా? మనం చాలా చిన్నోళ్ళమే. కొన్ని సంఘాల్లో ఎలక్షన్స్ జరుగుతాయి, పోటీలు జరుగుతాయి. పోటీలకి బయట ఎలక్షన్లప్పుడు ఉండే ఒక ఎత్తు వేరు, ఆ లోపల ఉండే ఎలక్షన్, సంఘాల్లో ఉండే ఎలక్షన్లు, కొట్లాటలు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, వర్గాలుగా పోయి పోలీస్ స్టేషన్లకు పోతారు, కొట్లాటలకు పోతారు, కేసులు పడతాయి. దారుణమైన విషయం ఏంటో తెలుసా? కొన్ని క్రైస్తవ సంఘాల్లో ఎలక్షన్స్ అప్పుడు మందు కూడా పారుతుంటది. కానీ ఐక్యత, భేదాభిప్రాయాలు, ప్రేమిలరా, అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు అంటున్నాం. చూడండి, తనకు తానుగా విరోధముగా వేరుపడిన ఏ సంఘమైనా నిలవదు. మనము ఉన్న 10 మందిమా 20 మందిమా ఒక్క తాటి మీద ఒకే ఆలోచన కలిగి మనం ఉండవలసిన వారమై ఉంటున్నామని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో మనం చదివితే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కోపపడు ప్రతి వాడును విమర్శకులోనగును,
ఉమ్, ఆ, అక్కడ నుంచి జాగ్రత్త ఏంపండి. నీవు బలిపీఠము ఎదుట ఆ, ఉమ్, ఉమ్, విరోధ భావం ఏమైనా ఉన్నట్లయితే ఆ, వచ్చిన ఎడల ఆ, నీ అర్పణమును విడిచిపెట్టి ఆ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ సింప్లిఫై చేసి చెప్తున్నా. దేవుని దగ్గరికి నువ్వు చాలా మంచి అర్పణ తెచ్చావు. బంగారం తెచ్చావో, వెండి తెచ్చావో, ఇత్తడి తెచ్చావో, పుత్తడి తెచ్చావో, దేవునికి సంథింగ్ ఏదో చెయ్యాలని ఆశతో నువ్వు పట్టుకొని వచ్చావు, మొగురించావు, ప్రార్థన చేస్తున్నావు. నీకు మనసులోకి ఒక తలంపు వచ్చింది, నీ సహోదరుడితో నీకు గొడవ ఉంది, వైరం ఉంది, కొట్లాట ఉంది. నీ మనస్సు అనుకుంటుంది ఈ కానుక ఇవ్వటం వలన దేవుడు సంతోషిస్తాడు అని, ఈ అర్పణ ఇవ్వటం వలన దేవుడు సంతోషిస్తాడని. కానీ దేవుని ఆత్మ చెప్తుంది ఆ అర్పణ పక్క పెట్టి నువ్వు ముందు పోయి నీ సహోదరునితో సమాధానపడి వచ్చి అప్పుడు నీ అర్పణ అర్పించు. ఇప్పుడు ఇచ్చిపోయినాడు, సమాధానపడం కూడా ఇచ్చిపోయినాడు, ఏమనుకుంటాడు? నేను మస్తు దేవునికి మస్తు ఆరాధన చేసిన, మంచిగా దేవుని స్తుతించిన అనుకుంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దీనికంటే ముందు అక్కడ నువ్వు సమాధాన పడటం ముఖ్యం, దీనికంటే ముందు నువ్వు అక్కడ ఐక్యతలోనికి రావటం ముఖ్యం, దీనికంటే ముందు నీ సహోదరుడు ఎవరత్నో నీ సహోదరుడు. హల్లెలూయా. కనుక మనము ఈ భేదాభిప్రాయాలను విడిచిపెట్టే వారముగా ఉండాలి. సో మొదటిగా పౌలు గారు ఐక్యత కొరకు సంఘాన్ని వేడుకుంటున్నాడు. రెండవది ఐక్యతకు పునాది యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మాత్రమే మనందరం ఇక్కడ నిలబడగలుగుతున్నాం. మూడవది సంఘంలో భేదాభిప్రాయాలు ఉండటానికి వీల్లేదు. కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి, కొన్ని సంఘాలు ఉన్న వాళ్ళని వదిలిపెట్టి. మనలో అయితే వర్గం ఉండకూడదు, వర్ణం ఉండకూడదు, కులం ఉండకూడదు, ప్రాంతం ఉండకూడదు. మనము అందరము క్రీస్తునందు ఏకమై ఉన్నాము. ఒకవేళ ఎవరికైనా మా వర్గము, మా కులము, మా ప్రాంతము, మాది, మా వర్ణము, రంగు, మేము అనేటువంటి భావన ఉంటే దాన్ని ఇప్పుడే వదిలిపెట్టండి. అక్కడ ఇక ముందుకి మనందరము ఒకటే శరీరముగా, ఒకటే ఐక్యతగా, సంఘం అంటే ఒకటే ఏకమై ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, ఇవి భేదాలను వదిలిపెట్టి ఎలా ఉండాలట మనం? చూడండి మళ్ళీ ఇంకొక మాట మనకు చెప్తున్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. ఈ మాకు మాట చదువుదాం టకటక. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. దేవుడు మనల్ని ఎలా చేశాడో రాయబడింది అక్కడ. ఇందులో యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు ఒక్కటే. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తులో మనందరం ఎలా ఉన్నాం? ఏకముగా ఉన్నాం, ఒక్కటై ఉన్నాం. మీరందరూ ఏకముగా ఒక్కటై ఉన్నారు, ఒక్కటే శరీరముగా ఉన్నారు. యూదుడు లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, దాసుడు లేదు, స్వతంత్రుడు లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, అసలు భేదాభిప్రాయం లేదు, కులము లేదు, ప్రాంతం లేదు, మతం ఏమి లేదు, ఒకటే. మనందరము క్రీస్తులో ఒక్కటై ఉన్నాము. ఒకటై ఉన్నప్పుడు మనకి ఎలా మన యొక్క చూడండి భేదములు లేకుండా ఒకటిగా ఉన్నాము. భేదములు లేకుండా ఒకటిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఈ ఒకటి అనేటువంటిది ఎప్పుడు కనపడుతుంది అంటే, మళ్ళీ చదవండి అక్కడ 1:10. సహోదరులారా ఏకభావముతో, చూడండి జాగ్రత్తగా, ఏకభావముతో మాట్లాడవలెనని, కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో సన్నద్ధులై ఉండవలెనని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొని వచ్చున్నాను. సో ఏక మనస్సు, ఏక భావము, ఏక మాట, ఒకటే మాట. ఇప్పుడు నేను ఉన్నా అండి, నా చెయ్యికి ఒక మనసు ఉంటుందా? నా కాలుకి ఒక మాట ఉంటుందా? నా చెయ్యి, నా నోరేది మాట్లాడితే నా చేతికి కూడా అదే.
నోరు మాట్లాడి తప్పించుకోవడానికి వీల్లేదు. నోరు మాట్లాడితే ఈపుకి దెబ్బలైతే ఈపు చేయలేదు. నోరు మాట్లాడి నోరును కొట్టుకుని అంటే కుదురుతుందా? ఇక్కడే తగులుతుంది. అంటే ఏంటిది? సంఘములో అనేక మంది ఉన్నను మనందరి మాట ఎలా ఉండాలంటే ఒకటే మాట, ఒకటే మనస్సు, ఒకటే భావము. ఏక మనస్సు, ఏక మాట, ఏక భావం. నో గాసిప్స్. వన్నెస్. దీన్ని ఏమన్నారంటే వన్నెస్. వన్నెస్. నలుగురు కూర్చొని ఒక పాట పాడితే వన్నెస్ కాదు. వన్నెస్ అనేటువంటిది హృదయంలో నుంచి వచ్చేటువంటిది. వన్నెస్ అనేటువంటిది హృదయంలో నుంచి వచ్చేటువంటిది. 10 మంది కూర్చుంటారు. వన్నెస్ అని మధ్య కొన్ని పాటలు రిలీజ్ చేశారు. ఒక 20 మంది కొంతమంది 20 మంది కూర్చుంటున్నారు, పాటలు పాడారు, అయిపోయింది. దిగిన తర్వాత కూడా అదే ఐక్యత కనపడాలి. కెమెరా ముందుండే ఐక్యత, కెమెరా వెనక కూడా కనపడాలి. దిగిన తర్వాత మళ్ళా ఎవరు కాళ్ళు పోయి మైకులు అందుకుంటే ఎవరు నాడి తిట్టడమే. ఏకభావము. గాసిప్స్. చాలా మంది గుసగుసలాడటంలో నెంబర్ 1. చర్చిలో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కురుకుడు పండు, కొరుకుడు ఏమంటారు దాన్ని? కొరుకుడు పుండు. కొరుకుడు పుండు అంటే వ్యాపిస్తుంటది అనమాట. ఇట్టిట్ట అన్నామనుకో అది పుండు పాకుతుంటది. కొంతమంది చెవులు అట్లా ఉంటాయి. మనము ఏకభావముతో మాట్లాడవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఈయన బతిమలాడుతున్నాడు. ఈయన మళ్ళీ పౌలు గారు బతిమలాడుతున్నాడు. ప్రభువునందు ఏక మనస్కులై ఉండుడని సుంటికేను. ఆగండి, వీళ్ళెవరు? ఈ యువదీయ సుంటికే అనేటువంటి వాళ్ళు ఎవరు అసలుకి? ఇప్పుడు ఆలోచన చేశారా? ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, యువదీయ సుంటికే. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళ గురించి అడ్రస్ చేస్తూ 13వ వచనంలో పౌలు గారు వీళ్ళని చాలా గొప్పగా చెప్తున్నాడు. నిజమైన సహకారి ఆ స్త్రీలు అనగా ఇద్దరు లేడీస్ అనమాట. యువదీయ సుంటికే అనేటువంటి వాళ్ళు ఇద్దరు లేడీస్. క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. వీళ్ళిద్దరూ పౌలు గారితో పాటు సువార్త పనిలో బహుగా ప్రయాసపడ్డారు. ఎంత అద్భుతంగా ఉంది ఈ పదం. పౌలు గారి పరిచర్యకే సహకరించినట్టు అద్భుతమైన స్త్రీలు వీళ్ళు. వారికి సహాయం చేయమని ఫిలిప్పీకి చెప్తున్నాడు, అక్కడున్నటువంటి వాళ్ళకి చెప్తున్నాడు. కానీ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి కొట్లాట ఏంటిది? ఈ యువదీయ సుంటికే వీళ్ళిద్దరు ఐక్యంగా లేరు. అర్థమవుతుందా? స్వార్థ పనిలో వాడబడుతున్నారు, దేవుని పనిలో సాకారంగా ఉంటున్నారు, అన్ని విషయాల్లో పౌలు గారికి అండదండగా ఉంటున్నారు. అయినా వీళ్ళిద్దరికి ఏక మనసు లేదు. అఫ్ కోర్స్ నువ్వు ఇంకొకళ్ళు సంఘంలో ఉన్నటువంటి ఇతరులు దేవుని పనిలో వాడబడతా ఉండొచ్చు, దేవుని కొరకు ప్రయాసపడవచ్చు, దేవుని కొరకు డబ్బులు ఇవ్వచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనము అందరితో ఏక మనస్సు గలివారమై ఉండాలని ఆయన బతిమ. అమ్మ మీకు దండం పెడతా తల్లి, కలిసి ఉండండి. అబ్బో అన్నావు, ఈరోజు స్వార్థ గడిపోదామన్నా, ఈయనేమో కలిసి ఉండాలి అంటున్నాడు, వాళ్ళేమో అన్న ఈరోజు స్వార్థ గడిపోదాం. అరే నేను చెప్పేది ఏం తల్లి, వాళ్ళతో కలిసి ఉండమ్మా. బతిమాలు. అందుకనే ఒక సామెత పుట్టింది, 3 కొప్పులు ఒక దగ్గర ఉండవట. 3 కొప్పులు అంటే 3 స్త్రీలు కలిసి ఉండటం అనేది కర్మగాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గొప్ప మంచి చీర కట్టుకున్నారంటే ఆ రోజు అప్పటి వరకు కలిసే ఉంటారు. మంచి చీర కట్టారంటే ఆ రోజుతో క్లోజ్ అవుట్. ఇక బాగా ఎగిరి పడుతుంది చీరగా ఉందని ఈమె ఇక్కడ అటే పడిపోన్నాడు. కలిసి లేదు, పిలిచి లేదు. బతిమాలు కొనుచున్నాను, ఏక మనసు గలవారమై ఉండాలని బతిమాలుతున్నాడట. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మీరు ఏదన్నా అడిగితే ఏక మనసుని ముగించడానికి రేవా. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను,
ఆత్మయందు సహాసమైనను వాత్సల్యమైనను, ఆగండి, ఈ మాటలు మళ్ళా చదవండి. మీకు ఇవేవైనా ఉంటే, క్రీస్తునందు హెచ్చరిక ఉన్న, ప్రేమ వలన ఆదరణ ఉన్న, ఆత్మయందు సహవాసం ఉన్న, దయారసమైన వాత్సల్యమైన ఉన్న ఎడల మీలో ఇవేదైనా ఉంటే మీరు ఎట్లుండాలట? ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడే. పౌలు గారికి చివరికి వచ్చేసాడు. నేను సంతోషంగా ఉండాలి అంటే, నా సంతోషము సంపూర్ణము కావాలి అంటే, మీరు ఒక్కటే మనస్సు కలిగి, ఒకటే ప్రేమ కలిగి, ఒకటే భావము కలిగి ఒక్కదాని అందే మనసు ఉంచండి. అప్పుడు నా యొక్క మనస్సు సంతోషముగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఐక్యతలో ఉండమని బతిమాలుతున్నాడు. ఐక్యతకు పునాది ఏంటిదయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. సంఘంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి, ఉండటానికి వీలు లేదు అని చెప్తున్నాడు. ఈ డివిజన్స్ పోవాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే, సంఘం అంతా ఒక మాట చూపించని ముగిస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ఎలా ఉంటే డివిజన్స్ ఉండో, ఎలా ఉంటే ఏకత్వం వస్తుంది, ఎలా ఉంటే ఏక మనసు వస్తుంది అంటే, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములో నీ హృదయం ఎవరితో కలిసిందో ఒకసారి ఆలోచన చేసుకో. ఈ రకంగా యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. మీ అందరికీ నా ప్రశ్న, సంఘంలో నీ ప్రాణ స్నేహితుడు ఎవరు? ఇప్పటి వరకు ఒక్కడు కూడా లేడన్నా. సంఘములో ఎవరితో నీ హృదయము కలిసిపోయింది? ఎవరితో కలవలేదు. కలవకపోతే ఏక మనసు ఎట్లా వస్తుంది? కలవకపోతే ఏకత్వం ఎట్లా వస్తుంది? కలవకపోతే ఏక మాట ఎట్లా వస్తుంది? కలవకపోతే క్రీస్తులో ఐక్యత ఎలా వస్తుంది? కనుక ప్రియమైన బిడ్డల, మనము వచ్చి కూర్చొని బస్ స్టాండ్ ఫెలోషిప్ అంటారు. మీకు తెలుసా? బస్ స్టాండ్ ఫెలోషిప్. బస్ స్టాండ్ ఫెలోషిప్ అంటే ఏంటంటే, పొద్దున్నే బస్ స్టాండ్లో కలుస్తారు, 10 నిమిషాలు ఛాయ్ తాగుతారు, వాడు డ్యూటీకి ఆడిపోతాడు, ఈ డ్యూటీకి ఇడిపోతాడు, మళ్ళీ రేపు పొద్దున్న బస్ స్టాండ్లోనే కలుగుతారు 5 నిమిషాలు. సార్ బాగున్నారా? బస్ స్టాండ్ ఫెలోషిప్. బస్ స్టాండ్ ఫెలోషిప్ అయితే సంఘము ఐక్యతలోనికి రాదు. మనం ఆదివారం ఫెలోషిప్, ఇదంతా క్లోజ్, అడిపోతే అటు అటే ఇటు ఇట్టే, ఐక్యతలోనికి రాదు. సంఘములో ఐక్యత కలగాలంటే మనము ఒకరితో ఒకరము కలిసిపోయే వారముగా, ఒకరితో ఒకరము కలుసుకునే వారము, ఒకరితో ఒకరు ఐక్యతలోనికి వచ్చే వారము, ఒకరి సుఖ దుఃఖాలలో, ఒకరి సంతోషాలలో మనము ఒకరు పాలు పంపులు పొందే వారముగా, ఒకరి ఎడల ఒకరము బాధ్యత కలిగిన వారముగా మనం ఉండాలి. అందుకనే పౌలు గారు బతిమలాడుతున్నాడు. ఏ సంఘం అయితే తనంతట తాను విడిపోతుందో వారు కూలిపోతారు. ఏ రాజ్యం తనకు తాను విరోధం అవుతుందో ఆ రాజ్యం కూలిపోతుంది. ఏ ఇల్లు తనకు తాను విరోధంగా కూలబడుతుందో ఆ ఇల్లు కూలిపోతుంది. కనుక మనం ఐక్యత గలవా, మన ఐక్యతను చూచి అనేక మంది లోపలికి రావాలి. గోడలో చిన్న క్రాకేగా నన్ను వదిలేసామనుకో, అది గోడ మొత్తాన్ని పగలగొడుతుంది. కనుక చిన్న మనస్పర్ధ నేను దూరం చేస్తుంది. కనుక అందరం ఒక తాటి మీదకి వచ్చి ఒక మనస్సు కలిగి, ఒక ఆలోచన కలిగి ఐక్యతలోనికి మనం కొనసాగుదాం. క్రీస్తు ప్రేమలో మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.